మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున ఒక్కొక్కరు ఒక్కోలా భక్తిని చాటుకుంటారు. కొందరు కఠినమైన ఉపవాసం ఉంటారు, కొందరు జాగారం చేస్తారు, మరికొందరు గుడికి వెళ్తారు. కానీ ఉపవాసం ఉండే చాలామందికి రకరకాల సందేహాలు వస్తుంటాయి. అసలు మంచినీళ్ళు తాగొచ్చా? పండ్లు తినొచ్చా? తలనొప్పిగా ఉంది, ఒక్క కాఫీ తాగొచ్చా? పొరపాటున ఏదైనా తింటే మన వ్రతం భంగం అయినట్లేనా? లేక ఏమీ తినకుండా ఉంటేనే శివుడు కరుణిస్తాడా? ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏం చేయాలి అనే సందేహాలు మనలో మెదులుతూనే ఉంటాయి. కానీ ఈ వీడియో చూశాక ఇక మీకు ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకంటే సాక్షాత్తు ఆ శివుడే పార్వతీదేవికి చెప్పిన ఉపవాస రహస్యాలను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే వాటన్నిటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని హైప్ చేయడం మర్చిపోకండి. వీడియో ప్రారంభించే ముందు ఆ శివయ్యని తలుస్తూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. కానీ మాఘమాసంలో వచ్చే ఈ మహాశివరాత్రికి ఉన్న శక్తి అనంతం. ఎందుకంటే ఈ రోజున భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉంటాయంటే మనిషిలో శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. అందుకే వెన్నెముక నిటారుగా ఉంచి జాగారం చేయమని యోగులు చెబుతారు. అయితే ఈ జాగారానికి తోడుగా ఉండేదే ఉపవాసం. మనలో చాలామంది ఉపవాసం అంటే టిఫిన్ మానేసి మధ్యాహ్నం పండ్లు తిని రాత్రికి టిఫిన్ తినడం అనుకుంటారు. లేదంటే ఉదయం నుంచి రాత్రి వరకు పస్తులు ఉండి తెల్లవారగానే కడుపు నిండా తినడం అనుకుంటారు. కానీ శాస్త్రం ప్రకారం ఉప అంటే దగ్గరగా అని, వాసం అంటే నివసించడం అని అర్థం. అంటే దేవునికి దగ్గరగా మనసును లగ్నం చేసి జీవించడమే నిజమైన ఉపవాసం. ఆహారం తీసుకోకపోవడం అనేది ఇందులో ఒక చిన్న భాగం మాత్రమే. ఎందుకంటే కడుపు నిండా ఆహారం ఉంటే నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది. ఆ బద్ధకం వలన దైవచింతన ఉండదు. కాబట్టి ఆకలిని నియంత్రించుకోవాలి. కానీ ఆకలిని జయించడం అంత సులభం కాదు. అందుకే మన పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథ గురించి తెలుసుకుంటే మీకు ఉపవాసం యొక్క అసలు శక్తి అర్థమవుతుంది. పూర్వం ఒక దట్టమైన అడవిలో లుబ్ధకుడు అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతనికి వేదాలు, పూజలు అనేవి తెలియవు. అతనికి తెలిసిందల్లా ఒకటే, ప్రతిరోజు తెల్లవారుజామునే విల్లంబులు చేతబట్టి అడవిలోకి వెళ్లడం, ఏదో ఒక జంతువుని వేటాడడం, తన కుటుంబం ఆకలి తీర్చడం. ఇదే అతని దినచర్య. జీవహింస మహాపాపం అని లుబ్ధకునికి తెలియదు. తెలిసినా పట్టించుకునే స్థితిలో అతడు లేడు. అయితే ఒకనాడు మాఘమాసం కృష్ణపక్షం చతుర్దశి తిథి. ఆ రోజు పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి అని ఆ మూర్ఖుడైన వేటగాడికి తెలియదు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా తన విల్లంబులను భుజాన వేసుకుని వేట కోసం కీకారణ్యంలోకి ప్రవేశించాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు అడవి మొత్తం గాలించినా ఒక్కటంటే ఒక్క జంతువు కూడా అతని కంటపడలేదు. జంతువుల సంచారంతో ఎప్పుడూ కలకలలాడే అడవి ఆ రోజు మూగబోయినట్లు నిశ్శబ్దంగా ఉంది. నెమ్మదిగా చీకటి పడుతుంది. ఆకలితో కడుపు మండిపోతోంది. రాత్రికి ఇంటికి ఏమి తీసుకువెళ్ళాలి అని తనలో తానే అనుకుంటున్నాడు. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడానికి లుబ్ధకుడి మనసు అంగీకరించలేదు. ఎలాగైనా సరే కనీసం ఒక్క చిన్న జంతువునైనా వేటాడి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. అయితే రాత్రిపూట జంతువులు నీరు త్రాగడానికి సమీపంలోని కొలను వద్దకు వస్తాయని అతనికి తెలుసు. పైగా చీకటి అవుతుంది. అందుకే ఆ కొలను పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కి అక్కడ దాక్కుని ఏదైనా జంతువు వస్తే వేటాడాలి అనుకున్నాడు. అలసటతో ఆకలితో ఉన్న అతను దగ్గరలో ఉన్న ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కాడు. కానీ విధి ఎంత విచిత్రమైనదో చూడండి. అతను ఎక్కిన ఆ చెట్టు మరేదో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడికి అత్యంత ఇష్టమైన బిల్వ వృక్షం. దీనినే మారేడు చెట్టు అంటారు. అంతేకాదు ఆ చెట్టు కింద ఒక పురాతనమైన శివలింగం ఉంది. కానీ ఆకులతో మట్టితో కప్పబడడం వలన అది వేటగాడికి కనిపించలేదు. అతను చెట్టు మీద ఒక అనువైన కొమ్మపై కూర్చొని తన విల్లంబులను సిద్ధం చేసుకుని నిశ్శబ్దంగా జంతువుల కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే మహాశివరాత్రిని 4 జాములుగా విభజిస్తారు. శాస్త్రం ప్రకారం ప్రతి జాములో చేసే శివపూజకు విశేషమైన ఫలితం ఉంటుంది. ఆ రోజు రాత్రి అతడు తెలియకుండానే ఆ 4 జాముల పూజను పూర్తి చేశాడు. లుబ్ధకుడు జీవితాన్ని మార్చివేసిన ఆ అద్భుత ఘట్టాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి మొదటి జాము ప్రారంభమైంది. చలి గజగజ వణికిస్తుంది. పగలంతా తిరిగిన అలసట వలన లుబ్ధకుడిని నిద్రలోకి జారుకునేలా చేస్తున్నాయి. ఒకవేళ నిద్రపోతే జంతువు వచ్చేది తెలియదు. అందుకే నిద్రను ఆపుకోవడానికి అతడు ఒక ఉపాయం ఆలోచించాడు. నిద్ర రాకుండా ఉండటానికి ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేయడం మొదలుపెట్టాడు.
అతను తెంచి పడేస్తున్నవి సామాన్యమైన ఆకులు కావు, శివార్చనకు శ్రేష్టమైన మారేడు దళాలు. ఆ పవిత్రమైన బిల్వపత్రాలు గాలిలో తెలుతూ వచ్చి నేరుగా చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడుతున్నాయి. కొద్దిసేపటికి గర్భవతి అయిన ఒక ఆడజింక భయంగా అడుగులు వేస్తూ కొలను వద్దకు నీరు త్రాగడానికి వచ్చింది. దాన్ని చూడగానే వేటగాడి కళ్ళలో ఆనందం. వెంటనే బాణం ఎక్కుపెట్టాడు. ఆ బాణం మరికొన్ని క్షణాల్లో దూసుకుపోతుందనగా పరమశివుడి లీల మొదలైంది. ఆ జింక మనిషిలా మాట్లాడింది. ఓ వేటగాడా, ఆగు, నన్ను చంపవద్దు. నేను నిండు గర్భవతిని. నువ్వు నన్ను చంపితే నా కడుపులో ఉన్న పిండం కూడా చనిపోతుంది. ఒకేసారి 2 ప్రాణాలు తీసిన పాపం నీకు వస్తుంది. నేను వెళ్ళి ప్రసవించి నా బిడ్డను మా బంధువులకు అప్పగించి మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో అని కన్నీళ్లతో వేడుకుంది. సాధారణంగా అతడు కఠినమైన మనసు కలవాడు. కానీ ఆశ్చర్యం, తెలియకుండానే జరిగిన ఆ శివార్చన ప్రభావం వలన అతనిలో ఎన్నడూ లేని జాలి మొలకెత్తింది. సరే, నువ్వు చెప్పినట్లే వెళ్ళిరా, కానీ మాట తప్పితే నీ జాతి మొత్తాన్ని నాశనం చేస్తాను అని హెచ్చరించి ఆ జింకను వెళ్ళనిచ్చాడు. ఇంతలో అతనికి బాగా దాహం వేసి తన దగ్గరున్న సొరకాయ బుర్రలో నీళ్లు తాగుదాం అనుకునే లోపు చేయి జారి ఆ నీళ్లన్నీ ఆకుల మధ్య ఉన్న లింగంపై పడి లింగాభిషేకం జరిగింది. అలా మొదటి జాము గడిచిపోయింది. తెలియకుండానే శివపూజ జరిగింది. ఇక రాత్రి 2వ జాము. చలి పెరుగుతుంది. లుబ్ధకుడి కళ్ళు నిద్రతో బరువెక్కుతున్నాయి. నిద్రను తరిమి కొట్టడానికి మళ్ళీ అదే పని. మారేడు ఆకులను ఒక్కొక్కటిగా తెంచి కింద పడేయడం. ఈసారి కూడా ఆ పవిత్ర బిల్వపత్రాలు నేరుగా ఆ శివలింగంపై పడుతున్నాయి. కొంత సమయం గడిచింది. ఇంతలో మరో ఆడజింక అటువైపు వచ్చింది. లుబ్ధకుడు సంతోషంతో బాణం ఎక్కుపెట్టాడు. అది గమనించిన ఆ జింక వేటగాడిని చూసి భయపడలేదు. దీనంగా వేడుకుంది. ఓ కిరాతక, ఆగు, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను. ఆయనను ఒక్కసారి చూసి ఆయనకు వేడుకలు చెప్పి వస్తాను. ఆ తర్వాత నన్ను స్వేచ్ఛగా చంపుకో అని ప్రాధేయపడింది. అప్పుడు లుబ్ధకుడు ఇలా అన్నాడు, మీ జింకలన్నీ ఇలాగే మాటలు చెప్పి పారిపోతాయా అని గద్దించాడు. అప్పుడు ఆ జింక, లేదు వేటగాడా, మేం మాట తప్పి జాతి కాదు. నా సోదరి నీకు మాట ఇచ్చిందంటే తప్పక తిరిగి వస్తుంది. నేను కూడా అంతే, దయచేసి నమ్ము అని వేడుకుంది. లుబ్ధకుడికి ఆశ్చర్యం వేసింది. జంతువులకు కూడా ఇంత ధర్మం ఉంటుందా అని. తన భార్యాబిడ్డలు గుర్తుకొచ్చారు. అతని మనసులో క్రూరత్వం నెమ్మదిగా కరుగుతోంది. సరే వెళ్ళు, కానీ త్వరగా రా అన్నాడు. అలా 2వ జాము కూడా శివార్చనతో గడిచిపోయింది. మహాశివరాత్రి 3వ జాము మొదలైంది. వేటగాడికి ఆకలి మంట కడుపులో కాలుతోంది. ఇంతలో పెద్ద కొమ్ములతో గంభీరంగా ఉన్న ఒక మొగజింక అక్కడికి వచ్చింది. అది మరెవరో కాదు, ముందు వెళ్ళిన 2 ఆడజింకల భర్త. తన భార్యలు ఎంతసేపటికి రాకపోవడంతో వారికి ఏమైందోనని వెతుక్కుంటూ వచ్చింది. దానిని చూడగానే లుబ్ధకుడు, హమ్మయ్యా, ఈసారి పెద్ద మాంసం దొరికింది అని సంబరపడి విల్లు ఎక్కుపెట్టాడు. ఆ మొగజింక వేటగాడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఓ వేటగాడా, నన్ను చంపడానికే కదా నీవు సిద్ధపడింది. సంతోషంగా చంపుకో, కానీ నా భార్యలు ఇటువైపే వచ్చారు. వారు నీకు ఆహారంగా మారారా? అలా అయితే వారు లేకుండా నేను జీవించి ఉండలేను. ఒకవేళ నువ్వు వారిని దయతలిచి వదిలేసి ఉంటే ఒక్క అవకాశం ఇవ్వు. నేను వారిని, నా పిల్లలను చూసి వారికి ధైర్యం చెప్పి నీ దగ్గరకు ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఒక భర్తగా, తండ్రిగా నా బాధ్యతను నిర్వర్తించే అవకాశం ఇవ్వు అని వేడుకుంది. ఆ మొగజింక మాటలు విని లుబ్ధకుడు చలించిపోయాడు. ఇంతకాలం నేను మనుషులను చూశాను, కానీ ఇంత నిజాయితీ ఉన్న జంతువులను చూడలేదు అనుకుని ఆ జింకను కూడా వదిలేశాడు. 3వ జాము ముగిసింది. అప్పటికే శివలింగం మారేడు ఆకులతో పూర్తిగా కప్పబడిపోయింది. ఇక 4వ జాము లింగోద్భవ కాలం సమీపిస్తోంది. ఆకలితో నకనకలాడుతున్న, ఎదురుగా ఆహారం ఉన్నా ఏదో తెలియని శక్తి అతన్ని ఆపింది. తెల్లవారింది. అంతలో దూరం నుంచి చప్పుడు వినిపిస్తుంది. అక్కడ ఒక జింక కాదు, 2 జింకలు కాదు, ఆ జింకల కుటుంబం మొత్తం ఇచ్చిన మాట ప్రకారం అతనికి ఆహారంగా మారడానికి సిద్ధపడి వచ్చాయి. మొదటి జింక తన పసికూనతో సహా వచ్చింది. 2వ జింక, మొగజింక అన్నీ వచ్చాయి. నన్ను చంపు అని త్యాగానికి సిద్ధపడ్డాయి. ఆ దృశ్యం చూసిన లుబ్ధకుడి గుండె బద్దలయ్యింది. కఠినమైన రాయి లాంటి అతని మనసు వెన్నెలా మారింది. తమ ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధపడ్డాయి, కానీ ఆడిన మాట తప్పలేదు ఈ మూగజీవాలు. కానీ మనిషినైనా నేను నా స్వార్థం కోసం రోజు ఎన్ని ప్రాణాలు తీస్తున్నాను. ఛీ, నాదొక బ్రతికేనా అని తన చేతిలోని విల్లు కింద పడేశాడు. కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఆ కన్నీటి చుక్కలు శివలింగం మీద పడ్డాయి. ఆ క్షణమే ఒక అద్భుతం జరిగింది.
అతడిలో వచ్చిన ఆ పరివర్తనకు మెచ్చి అతను రాత్రంతా తెలియక చేసిన బిల్వార్చనకు, ఉపవాసానికి, జాగారానికి సంతసించి సాక్షాత్తు పరమశివుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెంటనే లుబ్ధకుడు చెట్టు దిగి శివుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు: లుబ్ధక, నీ పూజకు మెచ్చాను, నీ ఉపవాసానికి, నీ జాగారానికి సంతోషించాను అన్నాడు. వేటగాడు ఆశ్చర్యపోయి, స్వామి, నేను పూజ చెయ్యలేదు, నాకు మంత్రాలు రావు, నేను కేవలం ఆకలితో భయంతో ఉన్నాను అన్నాడు. అప్పుడు పరమశివుడు నవ్వి, తెలిసి చేసినా తెలియక చేసిన మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి మారేడు దళాలతో నన్ను అర్చించి నన్ను సంతోషపెట్టావు. నీ ఆకలే నీ తపస్సు అయ్యింది, నీ జాగారమే నీ యోగం అయ్యింది, నీలో కలిగిన పరివర్తనే నాకు అసలైన నైవేద్యం అని చెప్పి అతనికి మోక్షం ప్రసాదించాడు. అయితే పురాణాల ప్రకారం లుబ్ధకుడి ఆయువు తీరగానే యమభటులు అతడిని పాశాలతో బంధించడానికి వచ్చారు. కానీ శివగణాలు వారిని అడ్డుకొని ఇతని పాపాలన్నీ మహాశివరాత్రి రోజు నశించిపోయాయి. ఇతనిని శివలోకానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము అని వారితో వాదించి లుబ్ధకుడి ఆత్మను శివలోకానికి తీసుకువెళ్లారు. చూశారా, ఒక వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉంటేనే సాక్షాత్తు బోలాశంకరుడు దిగివచ్చాడు. మరి మనం శ్రద్ధతో భక్తితో నియమబద్ధంగా ఉపవాసం చేస్తే ఆ పరమశివుడు కరుణించడా? ఖచ్చితంగా కరుణిస్తాడు. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఆ వేటగాడికి వేరే దారి లేక ఉపవాసం ఉన్నాడు. అతని మనసులో వేరే ఆలోచనలు లేవు. కానీ మనం ఉపవాసం ఉన్నప్పుడు మన మనసు మాత్రం నీళ్లు తాగితే దోషమా, కాఫీ తాగితే పాపమా అనే సందేహాలతో సతమతమవుతూ ఉంటుంది. లేదంటే ఆకలి మీద, ఎప్పుడు తిందామా అనే ఆలోచన మీద ఉంటుంది. అసలు నిజమైన ఉపవాసం అంటే శరీరాన్ని మాత్రమే కాదు, మన మనసును కూడా ఖాళీగా ఉంచడం. అయితే కలియుగంలో మన శరీరాలు అంత దృఢంగా ఉండవు. అందరూ నీరు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం చేయలేరు. అలాంటప్పుడు ఉపవాసంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఆరోగ్యం సహకరించని వారు ఏం తీసుకోవచ్చు? ఉపవాసాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా విరమించాలి? పాలు, పండ్లు, నీరు వీటిలో ఏది ఉత్తమం, ఏది నిషిద్ధం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉపవాసం అనగానే మనసులో భక్తి ఉంటుంది, కానీ శరీరం సహకరించదు. కొందరికి గ్యాస్ ట్రబుల్ ఉంటుంది, కొందరికి షుగర్ ఉంటుంది, మరికొందరు ఆకలిని అస్సలు తట్టుకోలేరు. అయితే శాస్త్రం ఎప్పుడూ మనిషిని కష్టపెట్టాలని చూడదు. శరీరమాజ్యం కలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు. అంటే మన శరీరాన్ని కాపాడుకుంటూనే ధర్మాన్ని ఆచరించాలి. పరమశివుడు బోలాశంకరుడు. భక్తితో పిలిస్తే పలుకుతాడు తప్ప మీరు కడుపు మార్చుకొని ప్రాణం మీదకు తెచ్చుకుంటే సంతోషించడు. కాబట్టి మీ వయసు, ఆరోగ్యం ఆధారంగా ఉపవాసాన్ని 3 రకాలుగా విభజించారు. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకొని ఆ పద్ధతిని పాటించండి. ఉపవాసంలో ముఖ్యంగా 3 స్థాయిలు ఉంటాయి. అవి నిర్జల ఉపవాసం, సజల ఉపవాసం, ఫలహార ఉపవాసం. మొదటిది నిర్జల ఉపవాసం. ఇది అత్యంత కఠినమైనది. కనీసం మంచినీటి చుక్క కూడా గొంతులో పడకుండా ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఉండటం. ఈ ఉపవాసం అనేది ఆరోగ్యంగా ఉన్న యువతీ యువకులు, దృఢమైన శరీరం ఉన్నవారు మాత్రమే చేయాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు పూర్తిగా దహించుకుపోయి తపస్సు లాంటి శక్తి వస్తుంది. రెండవది సజల ఉపవాసం. చాలా మందికి నిర్జల ఉపవాసం సాధ్యం కాదు. నీరసం వస్తుంది, దాహం వేస్తుంది. అలాంటి వారు నీరు తీసుకుంటూ చేసే ఉపవాసం ఇది. ఈ ఉపవాసంలో కేవలం మంచినీళ్లు మాత్రమే తాగాలి. అది కూడా గటగటా తాగేయకుండా దాహం వేసినప్పుడు కొద్ది కొద్దిగా గొంతు తడుపుకోవాలి. మీకు వీలైతే గోరువెచ్చని నీరు తాగడం ఇంకా మంచిది. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది. ఇక మూడవది ఫలహార ఉపవాసం. ఇది వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, మందులు వేసుకునేవారు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు చేయవచ్చు. పూర్తిగా పస్తులు ఉండకుండా కేవలం పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి వచ్చే సందేహాలకు సమాధానాలు చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. అన్నం, గోధుమలు, పప్పు ధాన్యాలు అస్సలు తినకూడదు. గోధుమలు, బియ్యం, పప్పులు వంటి ధాన్యాలు నీటిని పీల్చుకొని జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల నిద్ర వస్తుంది, బద్ధకం వస్తుంది. మహాశివరాత్రి నాడు మనం జాగారం చేయాలి కదా. నిద్ర రాకూడదు అంటే అన్నం తినకూడదు. ఇది సైంటిఫిక్ రీజన్ కూడా. అయితే ఉపవాసంలో అతిపెద్ద శత్రువు ఉప్పు. ఉప్పు తింటే దాహం ఎక్కువ అవుతుంది, రక్తపోటు కూడా మారి మనసు చంచలంగా ఉంటుంది. కాబట్టి ఉప్పు, కారం, మసాలాలు పూర్తిగా మానేయాలి. కొంతమందికి కాఫీ, టీ తాగొచ్చా అనే డౌట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే శాస్త్రం ప్రకారం కాఫీ, టీలు నిషిద్ధం. ఎందుకంటే అవి తాగడం వలన మనసులో రజోగుణాన్ని పెంచుతాయి.
కానీ మనలో చాలా మందికి కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పితో దైవం మీద ధ్యాస పెట్టలేం. కాబట్టి మరీ తట్టుకోలేకపోతే పలచగా తక్కువ మోతాదులో ఒక్కసారి తీసుకోవడంలో తప్పు లేదు అని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ మీరు పలహార ఉపవాసం చేస్తుంటే ఇప్పుడు చెప్పేవి తీసుకోండి. పుచ్చకాయ, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు మంచిది. ఇవి దాహాన్ని తీర్చి శక్తిని ఇస్తాయి. అరటి పండ్లు తక్కువగా తీసుకోండి. గోరువెచ్చని పాలు తాగొచ్చు. కొబ్బరి నీళ్లు అమృతంతో సమానం. శరీరాన్ని చల్లబరిచి నీరసం రానివ్వదు. నానబెట్టిన బాదం, ఖర్జూరం తీసుకోవచ్చు. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఉపవాసం రోజు సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలు తీసుకుంటారు. ఇది కూడా మంచిదే. అయితే భక్తి ముఖ్యం, కానీ ప్రాణం అంతకంటే ముఖ్యం. గర్భిణీ స్త్రీలు ఉపవాసం చేయకపోవడమే మంచిది. కడుపులో ఉన్న బిడ్డకు పోషణ అవసరం. మీరు ఉపవాసం ఉంటే బిడ్డకు ప్రమాదం. కాబట్టి మీరు పండ్లు, పాలు తీసుకుంటూ శివనామస్మరణ చేయండి. అది చాలు. 8-10 ఏళ్లలోపు పిల్లలకు ఆకలిని తట్టుకునే శక్తి ఉండదు. వాళ్ళను ఉపవాసం చేయమని బలవంత పెట్టకండి. షుగర్ పేషెంట్లు సమయానికి తినకపోతే షుగర్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి తేలికపాటి ఆహారం తీసుకుంటూ జాగారం చేయవచ్చు. అయితే మానసిక ఉపవాసం శారీరక ఉపవాసం కంటే గొప్పది. ఎందుకంటే మీరు ఏమీ తినకుండా ఉండి పక్కవాడి మీద కోప్పడటం, సినిమాల గురించి మాట్లాడటం, అబద్ధాలు ఆడటం లాంటివి చేస్తే ఆ ఉపవాసానికి విలువే లేదు. నోరు కట్టేసుకుని మనసులో తిండి గురించి ఆలోచించే బదులు కొంచెం పాలు తాగి మనసును పూర్తిగా పరమశివుడి మీద లగ్నం చేయడం ఉత్తమం. మీ ఆరోగ్యానికి, వయసుకి ఏది సెట్ అవుతుందో ఆ పద్ధతిని ఎంచుకోండి. శివుడికి కావాల్సింది మీ సంకల్పం మాత్రమే. సరే, శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాం, రాత్రంతా జాగారం చేశాం. మరి మరుసటి రోజు ఉదయం ఏం చేయాలి? ఉపవాసాన్ని ఎలా విరమించాలి? నేరుగా వెళ్ళి ఇడ్లీ తినేయొచ్చా, లేక కడుపు నిండా బిర్యానీ తినాలా? పారణ సమయం అంటే ఏమిటి? అసలు ఉపవాసం తర్వాత ఏం తింటే ఆ పుణ్యం మనకు దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఉపవాసం ఉండటం ఎంత ముఖ్యమో ఆ ఉపవాసాన్ని విరమించడం అంతకంటే ముఖ్యం. దీనినే శాస్త్రంలో పారణ అంటారు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే తెల్లారగానే ఆకలికి తట్టుకోలేక కడుపు నిండా పూరీలో, మసాలా దోశలో లేదంటే భోజనమో చేసేస్తారు. మరికొందరు జాగారం చేశాం కదా అని ఉదయం 6 గంటలకే ముసుగుతన్ని నిద్రపోతారు. ఒకవేళ మీరు ఈ రెండూ చేస్తే మీరు రాత్రంతా పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మరి శాస్త్రం ప్రకారం ఉపవాసం తర్వాత ఏం చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. మహాశివరాత్రి మరుసటి రోజు ఉదయాన్ని శివయోగ సమయం అంటారు. సూర్యోదయం కాగానే ముందుగా తలస్నానం చేయాలి. నిన్నటి ఉపవాస దీక్షను ముగించడానికి ఇది మొదటి మెట్టు. స్నానం అయ్యాక మీ పూజా గదిలో దీపం వెలిగించి, పరమశివ, నీ దయ వల్ల నా ఉపవాసం, జాగారం నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించు అని ప్రార్థించాలి. తర్వాత మీరు భోజనం చేసే ముందు ఎవరైనా పేదవారికి కానీ, ఆకలితో ఉన్నవారికి కానీ పిడికడ అన్నం లేదంటే పండ్లు దానం చేయండి. ఆకలి విలువ మీకు తెలిసింది కాబట్టి మరొకరి ఆకలి తీర్చితే శివుడు పరమానంద పడతాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 24 గంటల పాటు మీ పొట్ట ఖాళీగా ఉండి జీర్ణ వ్యవస్థ విశ్రాంతిలో ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా దాని మీద కారం, మసాలాలు వేస్తే ఏమవుతుంది? గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వచ్చి ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ముందుగా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం, తేనె కలుపుకొని తాగండి. ఇది మీ పేగులను శుభ్రం చేసి ఆహారాన్ని స్వీకరించడానికి సిద్ధం చేస్తుంది. అరగంట తర్వాత సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వేడి అన్నంలో ముద్దపప్పు, కొంచెం నెయ్యి వేసుకుని తినడం అమృతంలా ఉంటుంది. లేదంటే పెసరపప్పుతో చేసిన పొంగలి, కిచిడి లేదా ఇడ్లీ వంటి ఆవిరి కుడుములు తినవచ్చు. చివరగా కమ్మని పెరుగు లేదా మజ్జిగ అన్నం తినండి. అయితే శివరాత్రి మరుసటి రోజు కూడా మాంసాహారం తినకూడదు అని శాస్త్రం చెబుతుంది. బిర్యానీలు, మాంసాహారం లాంటివి తీసుకోకుండా వీలైతే ఆ రోజంతా సాత్విక ఆహారమే తీసుకోండి. నూనెలో వేయించిన పూరీలు, బజ్జీలు, ఎక్కువ కారం ఉన్న కూరలు అస్సలు తీసుకోకండి. ఇక చాలామందికి తెలియని విషయం ఏంటంటే రాత్రంతా మేల్కొన్నాం కదా, పగలు నిద్రపోవచ్చు కదా అనుకుంటారు. కానీ శాస్త్రం ప్రకారం పగటి నిద్ర ఉపవాస ఫలితాన్ని తగ్గిస్తుంది. మహాశివరాత్రి జాగారం వల్ల మన శరీరంలో ఒక రకమైన ఊర్ధ్వశక్తి పైకి లేస్తుంది. మీరు పగలు పడుకుంటే ఆ శక్తి మళ్ళీ స్తబ్దుగా మారిపోతుంది. శివరాత్రి మరుసటి రోజు సూర్యాస్తమయం అయ్యే వరకు నిద్రపోకుండా ఉండటమే ఉత్తమం. మరీ ఓపిక లేకపోతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక అరగంట కుర్చీలో విశ్రాంతి తీసుకోండి. కానీ మంచం ఎక్కి గాఢ నిద్రలోకి వెళ్ళకండి. సాయంత్రం 6-7 గంటల తర్వాత స్నానం చేసి పరమశివుడిని తలుచుకుని ప్రశాంతంగా నిద్రపోండి. అప్పుడు వచ్చే నిద్ర నిజమైన యోగ నిద్ర అవుతుంది. మిత్రులారా,
మనం చేసిన ఈ ఉపవాసం కేవలం శివుడి కోసం మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద సైన్స్ ఉంది. దీనిని ఆటోఫాజీ అంటారు. అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలోని కణాలు తమలో ఉన్న చెత్తను, పాడైపోయిన కణాలను అవే తినేసి శుభ్రం చేసుకుంటాయి. దీని వలన క్యాన్సర్ వంటి పెద్ద రోగాలు రాకుండా ఉంటాయి. శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. ఇటు ఆధ్యాత్మికంగా చూస్తే మనసు నిగ్రహం పెరుగుతుంది. నేను ఆకలిని జయించగలను అనే ఆత్మవిశ్వాసం పెరిగి మన జీవితంలో ఏ కష్టానైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. మిత్రులారా, మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ శివయ్య ఆశీస్సుల కోసం ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన నియమాలు పాటిస్తూ మీ ఉపవాసాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడే ఈ విషయాన్ని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.